శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘ బహుళ ద్వాదశి మంగళవారము. మాఘ పురాణంలో ఈరోజు సులక్షణుడు అనే ఒక మహారాజు కథను గ్రత్స్నమద మహర్షి జహ్నుమునితో ఇలా చెప్తున్నాడు. పూర్వము ద్వాపర యుగంలో ఆ యొక్క సూర్యవంశంలో అంగ రాజ్యాన్ని సులక్షణుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు 9 భార్యలు ఉన్నారు, కానీ సంతానం లేదు. దీంతో ఆయన నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ మునులకు నమస్కరించి తన యొక్క వృత్తాంతాన్ని చెప్తే మహర్షులు ఒక ఫలాన్ని మంత్రించి ఇచ్చి ఆయన భార్యలతో తినిపించమన్నారు. ఇంటికి వచ్చి ఆయన దేవగృహంలో పెట్టి అవతలికి వెళ్తే చిన్న భార్య ఒక్కతే ఆ యొక్క ఫలాన్ని తిన్నది. దీనివల్ల ఆమె గర్భం ధరించింది. మిగతా భార్యలు అసూయ చెంది ఆమెకు గర్భస్రావానికై నానా మందులను ఆమె మీద ప్రయోగించారు. దీనివల్ల ఆమెకు మతిస్థిమితం లేక అరణ్యానికి వెళ్ళి ఒక సరస్సు సమీపంలో ఒక కుమారుని కని పులివాత పడి చనిపోయింది. అయితే ఆ పిల్లవాడిని ఆ యొక్క సరస్సు వద్ద అరణ్యంలో ఎవరూ లేనందున ఒక హంసల గుంపు తమ రెక్కలతో వాన నుండి ఎండావానల నుండి రక్షించి కాపాడి మధుర ఫలాలను తేనెను ఆ పిల్లవానికి చేత తినిపించి రక్షించినాయి. కొంతకాలానికి అటువైపుగా సరస్సు తీరానికి స్నానార్థమై కొంతమంది వచ్చి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన ఆయనకి 2 భార్యలు ఉండి వారిలో వారు కలహం చెంది మరలా బాలుని అరణ్యంలో విడిచిపెట్టారు. ఆ యొక్క అరణ్యంలో ఆ పిల్లవాని అదృష్టవశాత్తు తులసి పొద వద్ద విడిచిపెట్టారు. ఈ పిల్లవాడు తులసి పొద వద్ద ఏడుస్తూ ఉంటే అక్కడ అడవిలోని మృగాలు పక్షులు మరలి ఆ యొక్క భగవంతుని దయ వలన శ్రీమన్నారాయణ అనుగ్రహం వలన ఆ పిల్లవాడిని రక్షించి తేనె మధుర ఫలాలు ఇచ్చి కాపాడినాయి. ఇంకా ఆ పిల్లవాడు పొద వద్దనే తాను శ్రీమన్నారాయణ గురించి ప్రార్థిస్తూ ఉండేవాడు. పూర్వజన్మ సంస్కారం వలన అతను మాఘమాసం అని తెలియక స్నానం ఆచరించి వ్రతం చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆ పిల్లవాడిని ఏం కావాలో కోరుకోమంటే ఆ పిల్లవాడు నీ యందు భక్తి విశ్వాసాలు తప్ప ఇంకేం వద్దంటే ఆ యొక్క శ్రీమన్నారాయణుడు అతను సులక్షణ మహారాజు వద్ద ఒక ముని కుమారుని చేత పంపించాడు. ఆ యొక్క మహారాజు తన పుత్రుని రాకకు సంతోషించి పిల్లవాడిని పెంచి పెద్ద చేసి ఆ యొక్క రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేసి వివాహం జరిపించి రాజ్యాన్ని అప్పగించాడు. ఈ పిల్లవాడు చాన్నాళ్ళు పెద్దవాడైన తర్వాత కూడా మాఘమాస వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ఇలా